ద్విజత్వం విద్య అనుష్ఠానాతి ప్రత్తం వేద పాఠత బ్రహ్మణ్యం బ్రహ్మ విజ్ఞానాత్ ఇది వేదాంత గిన్నిమమ. ద్విజుడు అంటే ఏంటి? రెండవ జనం పొందినటువంటి పుట్టుకతోడు మానవ జనం సహజమే. కానీ అలా ద్విజత్వం అంటే వేదం చదవడం, ఉపనిషత్తులు చదవడం, అధ్యాత్మ మార్గం పయనించడమే అనేక జన్మలకు పుణ్యసూక్తం. ఆత్మానాత్మ వివేచనం, అసలు నేనెవరిని, ఈ శరీరం ఎట్లొచ్చింది, నేను ఎక్కడ పోతున్నా అని ఆత్మానాత్మ విచారణ కలగడం అనేక జన్మల యొక్క పుణ్య సూక్తం వల్లనే కలిగింది. ఆత్మానాత్మ వివేచనం సన్వో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుక్తై 100 కోట్ల జన్మల యొక్క పుణ్య సుకృతం ఉంటేనే ఈ యొక్క పుణ్యాలు లభిస్తాయి. ఇంకొక విషయం, దుర్లభం త్రైవేవైత దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. మానవ జన్మ వచ్చినాక దుర్లభం 3 దొరకడం మహాదుష్కరం, బాగా యాదించుకోండి. 3 ఏంటండి? దుర్లభం త్రమేవైత దైవానుగ్రహేతుకం, ఆ పరమేశ్వరుని దివ్య అనుగ్రహం వల్లనే మనుష్యత్వం, మానవ జన్మ రావడం మొదటి. మానవ జన్మ వచ్చినా మానవ దుర్లభం త్రమేవైత దైవానుగ్రహేతుకం మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశయ. మోక్షత్వం అంటే మోక్షాపేక్ష కలగడం, అంటే దైవ ధ్యానం కలగడం, దైవ ఉపాసన కలగడం, భక్తి కలగడం, వైరాగ్యం కలగడం, జ్ఞానం కలగడం. ఇక భక్తి అనేది ఎన్ని రకాలు ఉంటుంది? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యమాత్మ నివేదనం. 9 రకాలు ఉంటుంది భక్తి. 9 రకాల మరి 9 రకాలు ఎవరెవరు? విష్ణు సుశ్రవణే పరీక్షా భవే యాకి కీర్తనే ప్రౌఢాదస్తరణే తదంగి ప్రజడే లక్ష్మీ మృదు పూజనే అక్రూరాసమి వందనే ధర్మాం దాసే సౌఖ్యార్జనం సర్వస్వాత్మ నివేదనే బలి కవివేలమేషాం నమః. భాగవతం చెప్తుంది పద్యం. అందుకనే శ్రవణ భక్తి శ్రేష్టమైంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇంతమంది శ్రవణం చేస్తున్నారు, మహాత్ముల ఉపన్యాసాలు. మరి ఇటువంటి శ్రవణ భక్తి ఎందుకు వస్తుంది? విష్ణు సుసేవని విష్ణు మొట్టమొదటి శ్రవణ భక్తి ఎవరు చేస్తున్నారు? భక్తుడు. భాగవతం ఉంది కథ, అవకాశం ఉంటే చెప్పవచ్చు, టైం బట్టి మాట్లాడవచ్చు వస్తుంది. ఇక్కడ సంక్షిప్తంగా చెప్తున్నాం అన్నారా? అందుకనే ఉత్తమం తత్వచింతాచ, తత్వం అంటే తవ అంటే నీవే, నేను పుత్ర ఇక్కడ సత్రక్తి సంస్కృతం ఉంటాయి పద. నేను ఎవరిని, ఎందుకు వచ్చినా, ఎక్కడికి వెళ్ళి వచ్చినా? పుట్టికి మరి గర్భనరకమున పొట్టుకొనుటైక జేటికిరా కట్టడి సంసారంబికా జాను కరుణాకరణను గావురా. 3 జన్మలు, 3 రాత్రులు, 3 నెలలు తల్లి గర్భం అని ఉంటాడు జీవుడు. తల్లి గర్భంలో 6 నెలలు ఉంటాడు, 9 నెలలు ఉండి ఆ మురికి గర్భంలో మురుక్కుంటా తేలుకుంటా పరమేశ్వర జగదాధార భక్తవత్సల నన్ను ఈ మురికి గర్భం నీకు తొలగిస్తాయన, అప్పుడు నీ నామస్మరణ చేస్తాను, నీ ధ్యానం చేస్తాను, నేను నా జన్మ కరచేతి మార్గం చెప్పని చెప్తారు. అందుకని ఈ జన్మ మరణం అనే భావసాగరం తరింపజేయడానికి మహాత్ముల బోధ. అందుకనే ఉత్తమం తత్వచింతాచ, ఉత్తమమైన తత్వచింత, మధ్యమం శాస్త్రచింతనం, ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి శాస్త్రం. అధమం మాత్రం కొంత జపం చేస్తారు, మాల చెప్తా ఉంటారు, కానీ మనసు మాత్రం నేర్చుకుంటారు. మధ్య అధమం మాత్రం గీత భ్రాంతి, అధమానం ఆనందం. ఈ భ్రాంతి కాదు, నీకు దైవం దొరికేదంటే గురువు ద్వారా. మరి గురువు ఎట్లుండాలి? పార్వతికి పరమేశ్వరుడు చెప్తుంటారు కైలాసం. జపం, తపం, వ్రతం, తీర్థం. జపం అంటే ఎన్ని రకాలు ఉంటాయి? 3 రకాలు ఉంటాయి. జపం, తపం, వ్రతం, తీర్థం, యజ్ఞోదానం తదైవ చ బ్రహ్మతత్వం విజ్ఞాయ. చిత్రపట కదా నాకు పరిచయమైంది. తపస్సులేని రోహించడం, విద్యా తపస్సు. మీరు అందరూ కూడా బాగా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వాళ్ళు ఉంది అధ్యాత్మ శక్తి. మరి దేని వల్ల అభివృద్ధి వస్తుంది? విద్యా తపస్సు. వసతాం బ్రహ్మ విద్యాచ లోకే అభ్యాసకం.
నువ్వు లోకంలో సుఖపడాలంటే విద్యా తపస్సులు పెట్టుకుంటావు. ఒక మాట చెప్తున్నానండి, తెలియని అనుభవము నందు ప్రీతితే వేద శాస్త్రములు చదువలెన్ ఫలల నాటుల ధాన్యాతులకును వేదములను ఆర్జింపవలెన్. అమృత బిందు పనిచే చెప్తాను. కొందరికి అనుభవం ఉంటుంది, బాగా జ్ఞాపకం చేసుకోండి. అనుభవం ఉంటుంది కానీ చెప్పాలి. కొందరు చెప్తారు కానీ అనుభవం ఉంటుంది. అర్థమైతే కొందరికి అనుభవం ఉంటుంది చెప్పరా, చెప్పొస్తారు అనుభవం ఉంటుంది. మరి దీనికి ఏమి దృష్టాంతం? తపస్సు ఉండాలి, సాధన ఉండాలి. తపస్సు ఉండాలి, విద్య ఉండాలి. ఏ విద్య కావాలి? బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే 2 రకాల విద్యలు ఉన్నాయి. పర విద్య అపర విద్య అంటే నేను చెప్తున్న పోతే వేదాంతం ఒక్కో రకంగా ఎక్కుతుంది. మరి టైం ఎంత చెప్పాను, టైం గౌరవించుకొని చెప్పుకోవాల్సి వస్తుంది. ఒక పక్షికి 2 రెక్కలు. ఒక రెక్కతో ఆకాశం ఎగురుతుందా? ఎగరదు. 2 రెక్కలు ఉంటే నేను టైం పాటిస్తున్నాను. పెట్టుకున్నట్టు నేను తింటే బాగుండేది. అయితే విద్య ఏ విద్య ఉండాలి? బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే ఏంటి? బ్రహ్మ విద్య అంటే పరమేశ్వరుడు సాక్షాత్ ఈశ్వరుడు మనకు ఈ జన్మనిచ్చింది. అసలు ఈ ఆత్మ ఎక్కడికి వచ్చింది? నేను ఒక్క మాట్లాడుతాను. ఇంతమంది ఉంది కదా, ఈ ఆత్మ ఎక్కడికే వచ్చింది? మనం వాటిలో జీవులు జీవభూత భగవద్గీత 15 అధ్యాయం. ఈ జీవులంతా పరమాత్మని అంశంతో ఆత్మని ఆకాశ ఆకర్షించి వాయువు నుంచి అగ్ని, అగ్నికి జలం, పృథ్వీ కోశాలు, కోశాల్లో అన్నం, రక్తమై రక్తమై సిద్ధంగా అర్థమైందా? అయితే ఈ జీవాత్మ ఎవరు? ఈశ్వరుని ఆశ అన్నమాట. వాటిలో జీవుడు సనాతనం. అందుకని ఏం చేయాలి? మీరు బ్రహ్మ విద్యను సాధించాలి. పరమేశ్వరుడు ఏం చేసి చూసామా? ఒక ఉపాయం మీకు అందరికీ తెలుసు. జ్ఞానేంద్రియాలను పైకిచ్చండి, కర్మేంద్రియాలు కింద. అన్ని జీవులేమో ఆ కాళ్ళు ముందు తల ఎక్క, కానీ మానవ జీవులు అట్టగా తల ముందు తల. ఎందుకు తల ముందు? ఆయన ఇన్ని జీవులు ఎత్తి పుట్టి చచ్చి చిట్ట చివరికి ఇచ్చారు పెట్టిందిరా. ఎప్పుడైనా పరమాత్మని ధ్యాని పఠించడానికి. అందుకని పుట్టగా ఏం చేద్దాం? కావంటే ఏడుపు. పుట్టతో ఏడుపుంటారు. జన్మ దుఃఖ జరా దుఃఖ జయా దుఃఖ పునః సంసార సాగరం దుఃఖం తస్మా జాగ్రత్త. శంకరాచార్య వారు చెప్తున్నారు. ఆయన పుట్టుకతోటి దుఃఖంతో పుట్టాం, మలపోయేటప్పుడు దుఃఖంతో. ఎన్నడికి సుఖం ఉంది. బాగా చెప్పుంది. భోగే రోగ భయం, కులేక్షిత భయం, విద్యేరు కాలాత్ భయం, మానే దైన్య భయం, బలే రుకు భయం, రూపే జడాయ భయం, శాస్త్రే మాద భయం, గుణే కల భయం, కాయే కృతాభయం, సర్వం వస్తు భయాన్వితం మురునాం వైరాగ్యమేవా భయం. ఒక వైరాగ్యమే నేను పేర్కొంటాను. నేను తీసుకో సుఖం లేదు. అందుకని చెప్తుడు సుఖ దుఃఖ పదార్థో ప్రియకారకం సుఖం బ్రహ్మ జగద్దుఃఖం ఇది వేదాంత డిండిమోహ. సుఖమని దుఃఖమని 2 ఉన్నాయి మానవుకే. సుఖం నీకు దేని వల్ల కలుగుతుంది? భోగాలంతా ఉలవస్తుంది భయం. కులేక్షితమనే పెద్ద పిల్లలు అనుకుంటాం, అందుకనే కుక్కలు వస్తుంది కామమాన భయం. కులేక్ష విద్య రూపాల భయం, ధనం ఎక్కువ పడితే దూరం ఎక్కువ ఇద్దరిని భయం. ఎన్నడీ సుఖం ఉంది. రూపేరాయ భయం, మంచి రూపవంతమైన ముసల్తనం వచ్చి శరీరాన్ని కృంగగిస్తుందని భయం. దేని నీకు సుఖం లేదు. వైరాగ్యం ఒకటి, కఠినమైన వైరాగ్యం ఒకటి. ఏం నాది కాదు. నేను ఎవరిని ఎందుకు వచ్చినా అని సద్గురుని చేసి సార్థంగా నమస్కారం చేసి, గురు ఎట్లుండాలి? గురువో నిర్మల శాంతో సాధనో మితభాషణ సామక్రోర వినుర్ముక్త స్వరాచార జితేంద్రియ. గురువు నిర్మల శాంతం అనుకుంటాయి. సాధనో మితభాషణ తక్కువ మాట్లాడాలి, ఇష్టమైన మాట్లాడాలి, ఇతమైన మధురమైన మాట్లాడాలి. కామక్రోధయుక్తానం కామక్రోధాలు ఉండదు. సత్యంగా ప్రియంగా సంగమం. సత్యం ప్రియం స్వాధ్యాయ రకం చేయ వాన్మయం తప్పవచ్చు. కొందరు పారాయణం చేస్తారు, గీత పారాయణ రకరకాల పారాయణం చేస్తారు. వాక్కు శుద్ధి ఉండేది, మనసు శుద్ధి, వాక్శుద్ధి లేకపోతే అర్థం లేకపోయినాక నీ వేదాంతం లేకపోయి చేస్తారు. అనుష్ఠిత్
దాని మందు బాగానే తింటారు, దాన్ని పట్టే ఉంటానే ఉంటారు. అందుకే 3 రకాల సమాజ్ చేసింది భగవద్గీత. మనకి సమయం పట్టి చెప్పవచ్చు వస్తుంది. దాంట్లో కనీసం గంట చెప్తూ చదివే అయితే ఒకే సద్గుణి చేసి తద్విద్య ప్రతిపాదేన ప్రశ్నేన సేవయ ఉపదేక్షించితే జ్ఞానం జ్ఞానినా తత్తదక్షిణ. భగవద్గీత 4 అధ్యాయాలు చెప్తుంది. తద్విద్య ప్రతిపాదేన గురుతానికి చదవాలి. గురుతానికి, గాజుతానికి, జలంతానికి, అద్వితానికి ఈ 4 జాగాలలో చూసుకోవాలి, గమనించుకోవాలి. గురువు అక్కడ ఏం చేస్తాడో ఒక బ్రహ్మచారిని ఉంటాడు. ఎవరైనా వస్తే కరాపన ఎందుకు తప్ప ఆహారం ఉండాలి, ఒట్టిని కాదు. 4 రకాల 4 రకాల శుశ్రూష చేయాలి. ఉన్నారా? గురువు అని చెప్పింది కదా, చాతుర్వేద అంటే గురువు నిర్మల సర్వోగిత తక్కువ మాట్లాడు, ఇష్టం మాట్లాడు. అంటే గురుతాన్ని పోయేటప్పుడు ఎట్లుంటాడు, సర్వంతో బ్రహ్మచారి వస్తాడు బయట ద్వారా. ఇప్పుడు మీరు అందరూ పోతారు, పోయి అక్కడ స్వామివారి దర్శనానికి పోతాడు, ఆపమంటాడు. ఆప ఎందుకు ఆపమంటాడు అంటే తన శాస్త్రం ఎంత ఎక్కువ మాట్లాడతాడు. నీకు దీంట్లో ఎంత వినయం ఉంటుందో, ఎంత భక్తి ఉంటుందో గురువు గారు కనుక మీరు ఏమన్నారు, మొత్తం మాట ఈ మాట చెప్పబోతున్నారు. మీరు ఇప్పుడు 2 సార్లు దీని ఇద్దరు గురువు బ్రహ్మ చెప్తుంది. గురువు బ్రహ్మ ఎట్లయిండు, విష్ణు ఎట్లయిండు, సాక్షాత్ మహేశ్వరుడు ఎట్లా, సాక్షాత్ పరబ్రహ్మ ఎట్లయిండు. గురువు బ్రహ్మ అన్నారు, విష్ణు అన్నారు, మహేశ్వరుడు. మరి సాక్షాత్ పరబ్రహ్మ ఎట్లయింది అన్నారు. ఎట్లా చెప్పండి ఎవరికైనా. గురువు బ్రహ్మ ఎట్లయిండు, విష్ణు ఎట్లయిండు, లయకట్ ఎట్లయిండు. అయితే దుర్జనుడు సజ్జనుడు చేస్తాడు సద్గురు. అక్కడ పోయి సాక్షాత్ నమస్కారం చేస్తే స్వామి నా జన్మ ఏంటి, నేను ఎక్కడికి వచ్చిన అడ్రస్ ఏంటి, నేను దుఃఖాలు ముందుకు వస్తాను కదా స్వామి, నాకు కుటుంబ తీసి సాక్షాత్ నమస్కారం సేవ చేస్తే నువ్వు ఏం చెప్తాడు, నాయన నువ్వు రామయ్యో రాగేవో ఇది కాదు, సాక్షాత్ పరబ్రహ్మ ఈయన బ్రహ్మజ్ఞానాన్ని నాడతాడు. అందుకన్నా ఆయన బ్రహ్మదేవుడు. సృష్టి స్థితి లేకర్త అనుకున్నాం కదా, బ్రహ్మ విష్ణుమేశ్వరం సృష్టించిన వీళ్ళు బ్రహ్మజ్ఞానం సృష్టించిన కనుక అందుకని బ్రహ్మ. విష్ణు అంటే బ్రహ్మకర్త. ఏలాంటి విద్య లేకుండా నేను చక్కటి అధ్యాపన ప్రయాణింపజేసాను. అయితే లయకర్త 3వ ఈశ్వరుడు. ఈశ్వరుడు లయకర్త. అక్కడ ఏం చేసిండు, నువ్వు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు. అయమాత్మ బ్రహ్మ తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అం బ్రహ్మస్వి అయమాత్మ బ్రహ్మ తత్వమసి మహావాక్యాలని చెప్పి నువ్వు సాక్షాత్ ఈశ్వర స్వరూపుడు. ఆయన సాక్షాత్ ఈ పంచభూతమైన ఈ దేహాన్ని దానం చేస్తాను చెప్పి నీలో బ్రహ్మజ్ఞానం సాక్షాత్ పరబ్రహ్మయ్యాడు. అందుకని ఈ రోజు గురుకున్నావు కనుక చక్కటి విషయం, చాలా చక్కటి కార్యక్రమం వ్యక్తి. స్వామి నాకు తెలియదు ఎన్నో పూజల, కానీ నన్ను ప్రేమతో వారు ఆరాధించారు. వారికి ఈ సభాముఖత సాటంగా నమస్కారాలు చేస్తున్నాను. నమస్కారం చేయాలి ఉపన్యాసం చాలా ఎక్కి అని మంచి నా ఉత్సాహంతో మీ అందరిలోనే వెళ్తున్న పరమాత్మకు నమస్కారం చేస్తున్నాను. వినాయనికి ఎంతో ప్రేమతో మాకు ఫోన్లో చెప్తావు. వేదానంద స్వాముల వారు మంచి సందేశం మనకు అందించారు. పెద్దల మాట సంఖ్యముక పెద్దలు ఏది చెప్పినా మనకు శిరోధార్యంగా దాన్ని నిత్య జీవితంలో ఆచరిస్తే అందరం ధరిస్తాం. వారికి మన సంవత్సరం ద్వారా కృతజ్ఞతలు తెలుసుకుందాం. ఓహో స్వాముల వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనకు నిర్విశేషానంద స్వామీజీ అని వ్యాసాస్త్రం పరంపరల్నే వీళ్ళిద్దరు మిత్రులు కూడా స్వామీజీ మంచి సందేశం ఇస్తారు. అందుతుంది స్వామీజీ సందేశాన్ని అందరూ వినండి.
జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రసన్నాయ దక్షిణామూర్తే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. పూజ్య శ్రీ 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 జ్ఞానానంద స్వామీజీకి నమో నారాయణ చెప్పుకుంటూ, అలాగే ఇక ఈ ఆశ్రమ దైవంలో సర్వత్రి సర్వేశ్వరుడు అది సభలో ఉన్నటువంటి మీ అందరిలో ఉన్నటువంటి జగద్గురు పరమాత్మకు ఓం నమో నారాయణ చెప్పుకుంటూ, ప్రియాత్మ బంధువులారా, మనకు చాలా ముఖ్యమైన విశేషం ఏంటంటే దేవతలే కోరుకుంటున్నాట, స్వామి మాకు దేవతలకు ఈ భోగాలు అన్ని వర్మలిస్తే లాభం లేదు, ఈ భోగాల వల్ల నా లాభం లేదు, నాకు భూలోకంలో మనిషి శరీరం ఇచ్చేసేయడానికి వాళ్ళు కోరుకుంటారట. మనిషి శరీరం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు, ఇక భోగాలన్నీ కనబడుతుంటే కనబడాల కావాలి, సృష్టిలో కావాలి, ఇది కావాలి, అది కావాలనుకుంటుంది. కానీ అవన్నీ పెద్ద రోగాలు. ఈ రోగం ఏ రోగం? నాది, నాకు, నాది, నీది అనే రోగం. ఇంకా ఈ వేదంలో ఏం చెప్తున్నాయి, ఇహ ఏమన్నా గమ్యాలే చికిత్సే కరోదియా అత్యవసరం దేశాధిష్టంచే క్రైస్తతి. ఎప్పుడు మానవుడు ఇక ఈ మానవుడై పుట్టి ఈ జనమరణం అనే సంసార వ్యాధిని నిరోధించకుండా, చికిత్స చేసుకోకుండా ఈ ప్రపంచమే నిత్యము, ఈ శరీరమే నిత్యము, నేను ఎప్పటికి ఇట్నే ఉంటా, యువకునిగానే ఉంటాను, ముసలివాడిని గాను, వాళ్ళందరూ ముసలి నేనుంటా గాను, నేను ఎప్పుడు శ్రీమంతునిగానే ఉంటాను, నేను ఎప్పుడు సుఖంగానే ఉంటాను. రేపు దుఃఖం ఏంటో, రేపు ఏమైతే ఈ రోజు ఇట్లున్నా రేపు ఎట్టుంటునో తెలియదు. అందుకని రేపు అని వారి పక్క పెట్టి నేటికి రేపు చేయవలసినటువంటి కార్యక్రమాన్ని నేడు చేయాలి. అంటే ఈ రేపు చేసిందని ఈ రోజు చేయాలి, ఈ పూట చేయాలి అని పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటే మోక్షానికి అనుకూలమైనటువంటి మనిషి శరీరం పొందిన తర్వాత ఇక పశుపక్షాల జన్మలకు పోవడానికి అవకాశం లేకుండా చూసుకొని మనం ఇంకా వృద్ధుల్లో ఒక పైనలకు జ్ఞాన మార్గంలో చేరుకోవాలి అని చెప్తున్నారు. భగవంతుడు బ్రహ్మదేవుడు మనలో సృష్టించాడు, మానవులను సృష్టించి ఏం చేసిండు, మానవులకు ఆహారము, అన్నము, మరి పండ్లు, ఫలాలు, ఇవన్నీ ఎన్నో రకరకాల పదార్థాలు, ఇంకా కొత్త కొత్త ఫలాలు వస్తున్నాయి, కొత్త కొత్త పండ్లు కూడా వస్తున్నాయి. కానీ అవన్నీ కూడా వస్తున్నాయి, ఎన్నో ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టి తినకూడదు దీని మానవుడైపోతుంది, అసురుడైపోతున్నాడు. అలాగనే ఇక మానవులకు పండ్లు ఫలాలు అన్నం చేసిండుగా, మరి పశువులను సృష్టించాడు. పశువులకు ఏం చేసిండు, తృణం గడ్డి. మరి పశుపక్షాలకు అవి కూడా కొన్ని ఆశ్చర్యం కీటకాలు జీవిస్తున్నాయి. ఆవులు అవిటికి పశువులు, ఇక మరి దూడేళ్ళు, సింహాలు, మృగాలు అవి సృష్టించింది. అవిటికి ఆహారం ఏంటిది, ఆహారం ఏంటిది, ఆహారం ఏంటిది, ఒక ప్రాణిని ఒక ప్రాణి నుంచి తినడమే, యాదండి అవిటికి అడిగి తినడమే. కానీ మానవుడు అట్లా కాదు కదా, మనో శరీరం పవిత్రమైంది. అంటే ఇప్పుడు మనము ఈ దేవతలు తినటువంటి ఆహారం తింటే ఏమవుతుంది, దేవగుణాలు సత్వగుణాలు వస్తున్నాయి. సత్వగుణం సత్త సంజయతే జ్ఞానం అని చెప్పింది. వల్ల సత్వ జ్ఞానం వల్ల అది జ్ఞానం కలుగుతుంటది. మరి రజోగుణం అనేది అది ఏ భోగాలు, మనుషులుగా పుట్టినా మనం అన్ని దిగాలి, అన్ని కావాలి, అన్ని భోగాలు అనుభవించాలి. మళ్ళీ మన మనసు అవి మన శరీరం ఇప్పుడే మానవుడిగా పుట్టినప్పుడు అన్ని అనుభవించాలి అనుకున్నది చాలా తప్పు. అట్లా కాకుండా ఈ జ్ఞానహీన పశువిస్తున్నాను ఆహార నిధుల భయమై తినాలి సామాన్యమైన పశుకున్నారా జ్ఞానం నారాయణ నదిగో విశేష జ్ఞాని నహీన పశుస్థాన. ఆహారము, వ్యవహారంలో, కుటుంబాలు, పోషకము ఇవన్నీ పశుపక్షాలకు మనకేం చేయలేదు. జ్ఞానం నహీన పశుపిస్తున్నాను. ఒక జ్ఞానం, ఏ జ్ఞానం, వీడిని వాళ్ళని గురించి దేవుడిని కొని తల పక్షాలు కొని జ్ఞానం కాదండి. అది జ్ఞానం పశువుల పక్షాలలో కూడా ఉంటుంది. అది చాలా అది ఒకదాన్ని ఒకటి వేయడానికి తింటుంది. ఇప్పుడు పెద్ద చేప ఉంది, చిన్న చేపలు తింటుంది, దానికంటే పెద్ద చేప ఏదని తింటుంది, దాన్ని ఒకదాన్ని మోసం చేసుకుని తింటుంది. ఇలాంటి జ్ఞానం కాదు, నిన్ను నువ్వు తెలుసుకునే జ్ఞానం కాదు. నిన్ను నేను ఎట్లా తెలుసుకున్నాం మన పూజ్య బంధువులు శ్రీ జ్ఞానానంద స్వామీజీ ఆరు తెలుసుకున్నాం. అలాంటి జ్ఞానాన్ని తెలుసుకున్నాం. నిన్ను నేను తెలుసుకోవాలి. ఎవరంటే మనం ఈ శరీరాన్ని నేను, ఈ దేహాన్ని నేను, ఈ సంపద, ఈ బిల్డింగులు, ఆ భూములు, జాగాలు నాయి అనడం వాళ్ళందరూ నరకమైపోతున్నారు. కానీ మరి అలాంటి నాది నేను అనేది పోవాలి. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే
ఇక్కడ వేమనయోగి చెప్పింది అనమాట. వేమనయోగి కూడా ఇప్పుడు ఎవరు నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఏంది వేదములు చెప్తున్నాయి, రమణ మహర్షి చెప్తున్నాడు, మరి మహాత్ములు అందరూ మహర్షి మురళీధర స్వామి చెప్తున్నారు, ఎందరో ఉన్నారు. కానీ నన్ను ఏం తెలుసుకోవాలంటే నీవెవరు అంటే మనం దేహహత్తులు అంటే కామక్రోధాలతోటి అవి అలవాటు అయ్యి కామక్రోధాలతోటి మనం బాధ్య ఐటితోటి సాహసం చేసినట్టయితే కామంలోనే కొట్టుకుపోతున్నాం, క్రోధంతో సాహసం చేసి క్రోధంలోనే కొట్టుకుపోతున్నాం. మరి లోభాలు ఇటు లోభిగుణంతో సాహసం చేసి ఆ లోభంలోనే కొట్టుకుపోతున్నాం. ఇప్పుడు లోభి ఇప్పుడు కామంతో ఎవరు రావణుడు కొట్టుకుపోయాడు, మరి క్రోధంతో ఎవరు పోయిను ఏకశివుడు, లోభంతో ఎవరు పోయిను ఎన్నో ప్రయత్నం చేసిన ఒక లోభి దుర్యోధనుడు ఎంత పోయింది. దుర్యోధనుని సాహసం చేసి దుర్యోధనుని అనుసరించినటువంటి వాళ్ళు మంచి వాళ్ళు కూడా కొట్టుకుపోయారు. మంచి వాళ్ళు ఎవరెవరు కొట్టుకుపోయారు అతని మాట తిని అది ఆహారం తిని అలాంటి మూర్ఖుల సాహసం చేసి మంచి వాళ్ళు ఎవరెవరు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, మరి ఇంకెంత ఉందో మరి అని. ఎందుకంటే ఈ వాళ్ళు సాహసం చేసి వాళ్ళలోనే కొట్టుకుపోతున్నారు. కావున మరి సాహసం ఎవరు మహాత్ములు సాహసం చేసి మహాత్ములు అవుతున్నాడు. మరి మరి ఎవరు సాహసం చేస్తే వాళ్ళతో వాళ్ళ యొక్క గుణాలు మనల్ని అనుసరిస్తాయి, మనం శాంతిగా ఉండడం. కానీ మనం ఏం చేస్తున్నాం ఈ కామకలు అంతా కొట్టుకుపోతున్నాం. అందుకనే లోకములన్నీ గడియలో జయించిన వాడ ఇంద్రియముని చిత్తములో లేదు నిన్ను నిబద్ధులు చేసి ప్రాణికోటిలో నీకు పొడివి లేదు లేదు ఎత్తుతో చూడవే నాటేశ్వరా. ప్రహ్లాదుడిని శంకిస్తుంటాడు హిరణ్యకశిపుడు, నాయన నేను ఎన్ని లోకాలను జయించిన 3 లోకాలను నా జీవితం పెట్టుకున్నాను, నువ్వు ఏలగంతలు నన్ను ఎదిరిస్తున్నావు ఏంటి కదా అబ్బాయే అని అంటుంటే, నాయన అంత బాగానే ఉన్నా కానీ లోకములు అన్ని జయించినావు కానీ నీ అర్షత్వాలు కామత్వాలను జయించినవా? అవి జయించినప్పుడే గొప్పవాడు. ఇంద్రుని జయించినట్టు గొప్పవాడు కాదు, ఇంద్రియాలను జయించిన వాడు గొప్పవాడని మన శాస్త్ర వేదాలను చెప్తున్నాయి. మనం ఏం చేస్తాము, అయ్యో ఇంత అంత అవుతాయి రా నువ్వు తెలుసుకోవాలంటే ఇంద్రియాలు కంట్రోల్ చేసుకోవాలి. జ్ఞానానంద స్వామిని ఆయన మనసును జయించండు, ఇంద్రియాలను జయించండు. నేను ఎవరిని మనం తెలుసుకున్నాడు, మనం ఏం చేసుకున్నాను ఇంకా టైం మర్చుకున్నది. ఎంతో కాలం మొత్తం విపక్షం ఎందుకు చాలా ఉన్నది, మనం అబ్బాయించాం చాలా ఉన్నది అని అనుకుంటాం. కానీ భోగములన్నీ ఎంతకాలం చేసిన ఎంతకాలం తిన్నా కావాలి 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 ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అంత అయిపోయేదాకా. మరి పండ్లన్నీ ఉడిపోయినా కూడా తాత మరి ఏమన్నా బఠానీ ముక్తావా అనగానే దంచి ఇష్టం గుర్తాడు. ఏమయ్యా ఇంకా ఎవరిని ఒక్కొక్కరిని అవన్నీ అసలు పనులు కళ్ళు కాళ్ళు చేతులు అవన్నీ మంచిగా ఉన్నప్పుడే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నిన్ను నువ్వు తెలుసుకోకుండా ఎన్నో తెలుసుకొని ఎన్నో విద్యలు వేదలు ఎన్నో సంపాదించిన కానీ అవి ఏ మనవి కాదు, మన ఎప్పుడు వచ్చేది కాదు. కావున ఎంత బంధువులారా మనం ఎప్పుడు చేసుకోవాలి. ఇక నేను ముసలిలో వెనక అప్లై చేస్తే రామకృష్ణ రిపర్సెంట్ ఎందుకు ఇంకా టైం నాకు చాలా అనుకుంటాం కానీ ఎంతో కాలం బతుకుని అనుకుంటాం. కానీ ఇప్పటికి రోడ్ నుండి మనం ఎంతో బంధువులు ఎక్కడికి రోడ్ నుండి ఆ రోడ్డు దాటడానికి దాటిపోయి మళ్ళీ మన ఇంటికి తిరిగి వచ్చేదాకా నమ్మకం లేదు, జాగ్రత్త లేదు, మన కర్మలు ఉన్నాయి కదా. కావున ఎప్పటికప్పుడే మనం నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నా మనసు ఏం చేస్తుంది, నేను ఎక్కడ పోతున్నా అని కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పోతున్నాం ఎట్లా ఏదో పని మీద ఏదో ఏ వారి మీద పోతున్నాం కానీ పోయేటప్పుడు ఎట్లా పోవాలి, మనం మంచి అలవాటు చేసుకోవాలి. మంచి అలవాటు చేస్తే మార్పులు చెప్పినట్టుగా ఉపన్యాసాలు చెప్పిన ప్రకారంగా మనం మంచి అలవాటు చేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం చక్కగా వెళ్ళిపోతున్నాం, ఒక పిల్లి ఎదురు వచ్చింది అనుకోండి, మన ఊరికి పోయినప్పుడు పిల్లి ఎదురు వస్తుంటే మనం ఏం చూడాలి, పిల్లలు వచ్చాయి కదా ఇంకా పడిపోకూడదు. ఆ పిల్లిలో కూడా పరమాత్మ చూడాలి. కుక్క వచ్చింది, కుక్కలు కూడా పరమాత్మ చూడాలి. ఒక ఏమైనా వచ్చా కూడా ఆ పదం అందులో పరమాత్మ చూడాలి. నామాటలు కావు, భగవద్గీత చెప్తుంది. భగవద్గీత ఏం చెప్తే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణేక విహర్షిని సురేశయ సమాకేశ పండితం సమదర్శన. విద్య వినయం కలిగినటువంటి బ్రాహ్మణ యందు, గోవు యందు, శునకం నందు, శునక మాంసం తినటువంటి చండాలని అందు కూడా సమదృష్టి కలిగి చూసినట్టండి. అందులో మనం ఇంకేం చేస్తున్నామో రకరకాల చూస్తున్నాం. ఏది చూసినా ఎక్కడ చూసినా పరమాత్మని మనం చూడాలి. పరమాత్మను మనం ఎంత చూస్తామో
మన అంతలో ఉన్న పరమాత్మ మనం చూసినట్టయితే ఒక పాము కానీ ఒక కీటకం కానీ ఏదైనా మనం ఏమి హాని చేయదు. ఎందుకంటే యోగ విషయంలో చెప్పింది అనమాట. యోగ విషయంలో చెప్పినటువంటి భాషలో ఎంత బాగున్నాయి. భక్తునికి ఇలాంటి జ్ఞానానంద సాగినటువంటి మహానీయునికి అలాగా మీరైతే మెరుగు అలాంటి జ్ఞానం వేయగలరు. ఎందుకంటే ఒక ట్రైన్ పోతుంది, ట్రైన్ ఎంత స్పీడ్గా పోతుంటే ట్రైన్కు తగిన కాబట్టి కాబట్టి డబ్బులు అన్ని కూడా అంత ఏ స్టేషన్ ఉంటే ఆ డబ్బులు ఆ స్టేషన్ అంత స్టేజ్ కాదు. అలాగనే ఇప్పుడు మనం పోతుంటే మనకి మన మనసులో రకరకాల పరుగులు తీసినా కూడా మనకు పోయేటువంటి మనసును అటు ఇటు తిరిగేసి ఎందుకు మొలను వదపులు పెట్టుకో మనసా అదుపు తప్పిన ఇంద్రియములు బండిని పనలోసు జాగ్రత్తగా ఇల్లు మనసా అటు ఇటు పరిగెత్తుకు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకున్నప్పుడు అది మనకి మనసు కంట్రోల్ తెలియాలి. అక్కడిక్కడ కదలదు. ఇక ఏదో ఇప్పుడు మనకి ఏదో కనపడ్డదన్నీ కావాలి అనుభవించాలి అనుకుంటామని ఇంత అనుభవించి దుర్యోధన ఏమైపోయిండు భోగాలు అనుభవించి ఏమైపోయిండు రావణుడు ఇప్పుడు రామాయణంలోకి వద్దాం. రాముని యొక్క తీక్షణ బాణముల చేత రావణుడు పడిపోతే ఇక వాళ్ళందరూ పోయిన అందరూ పోయిన తర్వాత రావణుడు పోయిన. ఎందుకంటే వీడే పోయినట్టయితే వాళ్ళందరూ బతికిన వాళ్ళు ఎన్నో కోట్ల మానవుల దానవులు అందరూ కూడా బతికిన వాళ్ళు. రావణుడు పోలే అందరినీ రావచ్చిన తర్వాత కానీ నన్ను మేటేసగారు రావణుడు మేటేసగారు అప్పుడు పోయిన తర్వాత సరే పడిపోయిన తర్వాత మండలం కలిసి ఏడుస్తుంది. రామణ ఇన్ని 3 లోకాలను జయించినవే, ఇంత బ్రహ్మాండమైనటువంటి గొప్పవాడవే, ఇంత యోధుడే, ఇంత బలవంతుడే, మేము కుంభకర్ణుడు చెప్పిన మాట లేదు. కనిష్టమైన సుబ్బరాజు కూడా చెప్పింది రాముడు రాముడు చాలా గొప్పవాడు స్వామి అన్నయ్య అలా చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి ఇంట్లో పోదు నీ మాటలా సాగే అని చెప్పి సుబ్బరాజు చెప్పింది. ఇక ఏం చేయలేదు బ్రహ్మాండమైన ఉపన్యాసాలు చెప్పింది. ఇది చెప్పిన మాట ఏం లేదు. అది ఎవరు చెప్పినా కూడా ఏం లేదు. ఎవరు ఎందుకు చెప్తున్నావు కాదు నేను మీరు ఎవరు చెప్పినా వినలేదు. నీ కామక్రోధాలే నేను చంపేసినాయి, నువ్వు సాలే. నీ కామక్రోధాలే నేను చంపేసేది, నీ మనసును నిగ్రహించలేదు కావున పడిపోయినావు. ఇప్పుడు పడిపోయి రావణుడు పడిపోయాడు. ఇప్పుడు ఉన్నది ఇప్పుడు అప్పుడు కూడా అందరు కూడా ఉన్నది సెల్ ఫోన్లలో చూసుకుంటే రావణ్ యొక్క ఏది పనిచేసే అది ఏది ఒక్కలు ఎముకలు ఒక గుహలో పట్టి ఉన్నాడు. ఆశ్చర్య చేసిన వాడు కూడా లేదట. కొంతమంది దుర్మార్గుని కాల్చర్ చేస్తే కూడా ఆ దుష్ట బుద్ధి మనం వస్తే పాపీసు ముట్టకూడదు, పాపీసు తాకకూడదు. కొందరు బుద్ధివంతులైనటువంటి వాళ్ళు తాగాలి ఎక్కడే ఉంటుంది అన్నమాట. అంటే ఆ శవాలు అక్కడే ఉన్నాయంటే ఇంకా ఉన్నాయి ఎంతగానే ఉంటాయి. అలాగే పాపిని తాకకూడదు, పాపిని ముట్టకూడదు అనే భావంతో అంత గొప్పవాడైన కూడా మరి ఏమైపోయాడు ఇంత గొప్పవాడని గౌరవించాలి ఎవరైతే లేదు. అలాగనే దుర్యోధనుడు అనేక పాప కార్యాలు చేసి అందరినీ హింస పెట్టి ప్రసూత తల్లిని ఆ ద్రౌపదిని కూడా హింస పెట్టి పాండవులను అంతా హింస పెట్టినా మనకి గుర్తనేది లేదు. కావున ఒక సందర్భంలో ఇది ధృతరాష్ట్రుడితో ఒక మాట చెప్తున్నాడు. ఏమని పాండవులు కీకారణ్యంలో ఉన్నారు, మనం బ్రహ్మాండంగా భోగాలు అన్వయిస్తున్నాము. పాండవులు ఏం చేస్తున్నారో ఒక్కసారి పోయి చూసేద్దాము. మా నాన్న పాండవుతాన్ని వద్దంటే కొనియాడు. అక్కడ ఆరణ్యంలో వాళ్ళు కాయలు గడ్డలు తినుకుంటాం, చాలా ఇబ్బందులు ఉన్నారు. మనం రథాలు తీసుకొని మన బ్రహ్మాండంగా మనం జల్కాలు చేస్తున్నాం. పాండవులు ఈ ప్రదేశంలో ఆ ప్రదేశానికి పోయి వాళ్ళు చూస్తుంటే నిట మీద చూస్తుంటే మనం రకరకాల పదార్థాలు తింటాము. మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు మామూలు బట్టలు కట్టుకున్నారు కదా, మనం వాళ్ళ ముందర భోగాలలో కేలి విలాసానికి ఉన్నాము. మరి వాళ్ళని హింస పెడదాము, చచ్చిన పనులను కట్టినట్టుగా ఇంకా ఇబ్బంది పెడదాము, పాండవుల్ని పని చేద్దాము. అంటే మరి ఎక్కడ అంటే అక్కడ పాండవుల కార్యక్రమంలో రోజు ధృతరాష్ట్రుడు చెప్పిండు మీరు పోలీసులు ఉండు ఇంకా ఏదో చేస్తున్నాయి అక్కడ మాత్రం చెప్పాను పాండవులు దాని మాత్రం రోజు అంటే అన్నాడు కదా అన్నట్టుగానే అన్నాడు. పాండవులు కలిసే పోయి ఏం చేస్తుంది కదా అక్కడ నది ఉన్నది, ఆ నదిలో స్నానం చేస్తున్నాడు. ఆ నది ఏంటంటే పవిత్రమైనటువంటి గంధర్వులు స్నానం చేసినటువంటి నది. ఆ గంధర్వులు స్నానం చేసినటువంటి నదిలో పోయి బట్టలు ఇచ్చేస్తే అలా కాదు దేవుడు కాదు ఎవరో బాగానే అది గంధర్వులు అలాగే భయం మాకు ఎక్కలేదా మేము
ధృతరాష్ట్రుని కుమారుని దుర్యోధనుని ఏంటి అద్భుతం. చూస్తేగా నీకెవరు భయపడతారు తెచ్చిమన్నావా పాండవులు నిమిషం దుర్భాగ్యులు కాదు నీ కాలంలో వాళ్ళు కూడా అపవిత్రమైపోతుంది. పవిత్రమైపోతుంది గంగ అపవిత్రమైపోతుంది. అనుకున్నామని అనుకున్నారు పాండవులు ఇక్కడ ఏమన్నారు గంధర్వులు దేవగంధర్వులు. అది ఏం చేస్తున్నారు దుర్యోధనులు సున్ను పెట్టిండు ఫుల్ కట్టిండు కర్ణగడ్డ పెట్టిండు కర్ణను కూడా పెట్టిండు దుర్యోధనులు పెట్టిండు దుశ్శాసనులు పెట్టిండు దుర్ముడు పెట్టేసిండు. అది ఒక్కటి తప్పించుకొని పోయాడు ధృతరాష్ట్రుడు దగ్గర పోయాడు. ఇక నేను పెట్టినంటే నా పని కూడా అయితే ఇక లాభం లేదంటే ఎవరు ముందు అనుకుంటూ కొనుక్కుంటూ రక్త చికారంతో అది పోయింది దుర్యోధను పడిపోయింది. అయ్యా సంస్థ మహారాజా దుర్యోధనుడు ఏం పని చేసింది ఏంటేనా చెప్పొద్దామని ఊళ్ళో చెప్పాలి ఖచ్చితంగా సత్యం నిజము మరి నిప్పులాంటిది నిజం చెప్పాలి. ఏమైనా చెప్తాను కానీ పాండవులు కలిపోయింది కోతుకూరు ఆ పాండవులు లేదా ఏం చెప్పింది అంటే పాండవులు ఇంకేం చేస్తుంది అంటే ఇక కట్టేసి కొట్టి ఈ దుర్యోధను కట్టి మరి అదానికి కట్టుకొని కొట్టుకుంటూ తీసుకుపోతుంది. ఎవరు గంధర్వులు కొట్టుకుంటూ తీసుకుపోయినప్పుడు అప్పుడు అన్నయ్య ధర్మానందన అంటుండే ఎవరో పైకి తీసుకుపోతుంది అదాన్ని కట్టుకొని ఎవరో మీరు అయితే ఈ గంధర్వులలో ఆపేని అన్ని అటు మన తమ్ముడు ఎంత వాడైనా పని వాడైనా కానీ మన తమ్ముడు కదా అని నిడిపించుకెళ్ళకు దుర్యోధను నిడిపించుకెళ్ళకపోయినా అన్నయ్య దేవుడు అంటాడు అర్జునుడు అన్నయ్య మనం చేసే పని వాళ్ళే చేసేదా మనం పోవాలా అబ్బో మా అన్నయ్య ఎంత కష్టపడ్డా ఇబ్బందులే అంత దయ ఉంటే మనం అందుకనే ఈ దయ ఉంటే మనకి ఇక ఈ అడిగల పాలవుతుంది మనం చేసే పని వాళ్ళే చేస్తున్నారు అందుకని కాదు. ఇప్పుడు చంపదగినటువంటి శత్రువు చేతికి చిక్కిన పొసక మేలు చేసి పొమ్మనుడయే మేలు విశ్వనాథి రాముడి నరజన చంపదగినటువంటి శత్రువు చేతి చిక్కిన కానీ పొసక మేలు చేసి పొమ్మనుడయే మేలు విశ్వనాథి రాముడి నరజన అని దేవాలయం చెప్పేది కూడా మనకు జ్ఞాన శక్తులు. అలాగనే మనం చేసే పని వాళ్ళు చేస్తున్నామని సరిపోయి అని చెప్పి విడిపిస్తే ఇక పోయేది ఎదురా ఏం పోయేది అక్కడికి ఎందుకు పోయిందని చెప్పి ఆహ్వానం నాకు ఇచ్చిన టైం అయిపోయింది మరి సరే నాకు అలాగే ఇంకేముంటే ఎలా వారి మాట పని యొక్క యోగమే సత్యం ధర్మం ఇవన్నీ కూడా యోగం భగవద్గీతలో 18 యోగాలు అర్జున విషయ యోగం అని, ద్వితీయ అధ్యాయం సైక్య యోగం అని, తృతీయ అధ్యాయం కర్మయోగం అని, చతుర్థ అధ్యాయం యోగం అని, కర్మ సన్యాస యోగం అని, 5వ అధ్యాయం 6వ అధ్యాయం 6వ అధ్యాయం అని ధ్యాన పద్ధతులను 6వ అధ్యాయంలో చక్కగా చెప్పి ఉన్నారు. అలాగే విజ్ఞాన యోగము అని 7వ అధ్యాయం 8వ అధ్యాయం అక్షర పర్వత యోగం అని, 9వ అధ్యాయం 9వ అధ్యాయము రాజ విద్య రాజ్యోగం అని 9వ అధ్యాయం మరి అలాగనే దశమధ్యాయం ఏకదశాలు ఇవన్నీ అధ్యాయాలు యోగాలు 18 అధ్యాయాల వరకు కూడా యోగాలే ఉన్నాయి. స్వామీజీ కూడా అలాంటి యోగాలలో అంతరించుడు. ఆ స్వామీజీ చెప్పినటువంటి యోగాలను మనం సుఖంగా చూసుకోకూడదు. మన ఆరోగ్యము బాగుంటుంది, మనసు బాగుంటుంది, మన శరీరం బాగుంటుంది. అందుకని ఈ శరీరము 24 రకాల వ్యాధి చికిత్స వచ్చినప్పుడు మన ఇలాంటి యోగాలన్నీ సంపాదించుకొని మన శరీరాన్ని, మన మనసును, మన బుద్ధిని, మన చిత్తాన్ని అరికట్టుకుంటే మానవుడు మహానుడు అవుతుంటాం. అంటే ఇప్పుడు దేవతలు కూడా అదే చేస్తున్నారు అన్నమాట. స్వామి నాకు ఇవన్నీ దేవతలు నాకు అవసరం లేదు, భూలోకంలో మనుషులు అయిపోతారు, మనుషులు మానవత్వం ముముక్షత్వం మహాపురుష సంశయమా వేదని చెప్పింది. మానవుడు అయిపోయినంత మందంలో కాదు, మానవత్వాన్ని సంపాదించుకోవాలి. మానవత్వం సంపాదించుకోవాలంటే ఏంటి? బ్రహ్మదేవుడు మనకి చెప్పిన మాట మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం అన్నమాట. బ్రహ్మదేవుడు మానవులకు సృష్టి చేసినప్పుడు మానవులు తినటువంటి ఆహారం తింటే మానవుడు అవుతాడు. మానవులు తినటువంటి ఆహారం ఏంటి? దానవులు తినటువంటి ఆహారం ఏంటి? మాంసము, మరి ఎన్నో రకరకాల పదార్థాలు, రకరకాల పక్షులు, అవి మానవులు తినే కాదు. కుక్కలు, ఎముకలు, తొడేలు, సింహాలు తిన్నటువంటి ఆహారాన్ని మానవులు తింటే మానవులు కూడా ఈ దుర్యోగం లేకనే దానవులే. కాబట్టి దేవతలు తినటువంటి ఆహారాన్ని మనం ఈ జన్మాన్ని జ్ఞానం అయితే ఈ జన్మాన్ని పొందుతాము. మన శక్తి తర్వాత పొందాం అనుకునేది కాదు. ఇప్పుడు చేసి నేను ఏం చేస్తాం, మొక్క అయినప్పుడు మరి మొక్క అయినప్పుడు ఏదైనా కానీ మనం గుజ్జు కట్టదు. కరెక్ట్గా మానైనాక గుజ్జు కడితే రాదు చక్కగా. అందుకనే
దీనికి కారణం ఏంటిది? ఆహార నియమాలను పాటించాలి, చక్కగా యోగాసనాలను కూడా అభ్యాసం చేయాలి. స్వామి చెప్పినటువంటి మంచి వాక్కులు సత్విచ్చాలను మనం ఆచరించినట్లయితే మనం ఈ జన్మలోనే పాటిస్తామని మనకు వేదం చెప్తుంది. ఇంకా పాట చెప్తాను. పూజ వైరాగ్యం లేని పుష్పం, వాసన పుష్పాలు